స్తుతి మహిమ ఘనత ప్రభావములు మన దేవునికి ఆరోపిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనకు ఏర్పాటు చేసిన ధ్యాన వాక్యము కీర్తనల గ్రంథము 91వ కీర్తన 15వ వచనం చూసుకుందాం. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనకు తెలియచేస్తుంది, వాగ్దానంగా ఇస్తున్నాడు దేవుడు. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. మనం ఎవరైనా శ్రమ పడుతూ ఉంటే ఆయన చూచే దేవుడు కాదు. మనం ఎవరైనా బాధపడుతూ ఉంటే ఆయన చూచి ఊరుకుండే దేవుడు కాదు. మనము మొరపెట్టగానే ఆయన మన ప్రార్థనలు విని ఆయన మనకి జవాబునిచ్చి మన శ్రమల నుండి విడిపించే దేవుడని ఈ వాక్యంలో మనకు యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. తండ్రి అయిన దేవుడు తెలియజేస్తున్నాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ఇరుగు పొరుగు వారిలో కానీ ఇంకా మీకు తెలిసిన వారిలో కానీ ఎవరైనా ఏదైనా శ్రమతో ఉండినప్పుడు వారి కొరకు మనం ఏకీభవించి ప్రార్థన చేద్దాం. వారు దేవుని కృప పొందుకోవాలని, వారు దేవుని కృపలో ఎదగాలని, దేవుని కృపలో ఆశీర్వదింపబడాలని, వారు దీవింపబడాలని, మీరు దీవింపబడాలని, మేము దీవింపబడాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహోన్నతుడైన మా దేవ, మహిమా ప్రభావములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యెహోవా దేవా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, మీకే స్తుతి 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 స్తోత్రములు 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 ప్రభువా. ఈ ఉదయ కాలంలోనైనా మీరు ఇచ్చిన ఈనాటి వాక్యము కొరకు మీకు స్తోత్రములు నాయనా. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అని వాగ్దానం చేసిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయనా, ఎవరైతే ఏమైనా శ్రమ కలిగి ఉన్నారేమో, ఏమైనా ఇరుకు కలిగి ఉన్నారేమో, ఏమైనా ఇబ్బంది కలిగి ఉన్నారేమో ప్రభువా, వారిని మీ పాదముల యొద్ద సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. వారిని విడిపించే దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. దేవా, వారిని విడిపించండి, శ్రమ నుండి తప్పించండి, ఇరుకులో నుండి విశాలత కలుగు చేయండి. వారికి మీరు తోడై ఉండండి ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినం మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానం కొరకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయనా, మీరు మాకు తోడుగా ఉంటున్నందుకు మీకు స్తోత్రములు. మిమ్మల్నే మా ప్రభువా కలిగి ఉండి నాయనా, మిమ్మల్ని ఆశ్రయించి ప్రతి శ్రమ నుండి, ప్రతి ఇరుకు నుండి, ప్రతి ఇబ్బంది నుండి విడుదల పొందే బిడ్డలుగా మా ప్రభువా, మనైనా మనందరినీ వినుచున్న వారినందరినీ మీరే ఆశీర్వదించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ స్తుతి ఆరాధన విజ్ఞాపన మీ బంగారు పాదం మీద సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.